ఇంపార్టెంట్ థియరమ్స్ ఆ మూడు ఈ వీడియోలో చెప్పుకుందాము. అంటే మామూలుగా ఇది ఎక్కువగా ఇస్తాడండి. షో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్ ax square plus 2hxy plus by square is equal to 0 and lx plus my plus n is equal to 0 is n square into root of h square minus ab by m square minus 2hlm plus bl square అండి. చూడంటే ax square plus 2hxy plus by square is equal to 0 represents a lines, represents a pair of lines. అంటే అవి ఏమనుకుంటామంటే y ఈజ్ ఈక్వల్ టు m1x, y ఈజ్ ఈక్వల్ టు m2x అండి. మనకి మామూలుగా అయితే కంబైన్డ్ ఈక్వేషన్గా రాస్తే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y minus m1x, y minus m2x. మనం యాంగులర్ బైసెక్టర్లో థియరంలో రాసాం m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h బై బి, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు a బై బి అండి. మనకి రెండు ఈక్వేట్ ఇన్ ద లైక్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకుంటే మనకి ఏమొచ్చిందండి, m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h బై బి, m1 m2 ఈజ్ ఈక్వల్ టు ఏ బేబీ వస్తుందండి. మామూలుగా అయితే గివెన్ లైన్ ఇంకో లైన్ ఇచ్చాడు. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంఐ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇప్పుడు మామూలుగా అయితే ఈక్వేషన్ 1 ఇది 2 అనుకుంటే మామూలుగా అయితే రెండు పెయిర్ ఆఫ్ లైన్స్, ఇది y ఈజ్ ఈక్వల్ టు m1x అయితే ఇది 1, ఇది 2 అయితే ఇది ఈక్వేషన్ 3 అండి. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఈ రెండు సాల్వ్ చేస్తే ఆరిజిన్ వస్తుందండి. సాల్వింగ్ 1 and 2 రెండు సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే ఇది ఏబిసి అనుకుంటే ఓ ఆరిజిన్ ఓ అనుకుందాం, ఓఏబి 1 and 2 సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే ఆరిజిన్ వస్తుంది. పాసింగ్ త్రూ ద ఆరిజిన్ కాబట్టి 1 and సాల్వింగ్. తర్వాత ఇది 1 and 3 సాల్వ్ చేద్దాం, తర్వాత ఏ వస్తుంది. సాల్వింగ్ 1 and 3 అంటే y ఈజ్ ఈక్వల్ టు m1x, lx ప్లస్ mi ప్లస్ n. అంటే దీంట్లో y ఈజ్ ఈక్వల్ టు m1x దీంట్లో రాస్తే మనకి అంటే lx ప్లస్ y ప్లేస్లో ఏం రాస్తామంటే m1x రాస్తామండి, ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. అంటే రెండిట్లోనూ x కామన్ తీస్తే l ప్లస్ m1x, l ప్లస్ m1x ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది అవతలకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ n బై l ప్లస్ m1 అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ n బై l ప్లస్ m1. అంటే మనకి ఈ x తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెడితే ఏమొస్తుంది, y వాల్యూ వస్తుంది కదండి. అంటే y ఏమొస్తుంది అంటే x ప్లేస్లో ఇది పెట్టాలి. అంటే ఏమొస్తుందంటే మైనస్ m1 n బై l ప్లస్ m1. మళ్ళీ మనం ఇది ఏ అనుకుంటే ఏమొచ్చిందంటే ఏ అంటే మైనస్ n బై l ప్లస్ m1 మైనస్ m1 n బై l ప్లస్ m1. అలాగే మనం సిమిలర్లీ 2 and 3 సాల్వ్ చేసినా కూడా మనకి ఏమొస్తుందంటే సాల్వింగ్ 2 and 3 సాల్వ్ చేస్తే మనకి బి ఏమొస్తుందంటే సిమిలర్లీ అని చెప్పేసి మనం ఏం రాసుకోవాలి, ఇక్కడ m1 ఉన్న చోట m2 రాసుకోవడమే. అంటే మనం y ఈక్వల్ టు m2x,
ఎల్ఎక్స్ ప్లస్ ఎంఐ ప్లస్ ఎన్ ఇది తీసుకుంటాం కాబట్టి అంటే బి అంటే ఏమొస్తుందంటే మైనస్ ఎన్ బై ఎల్ ప్లస్ ఎం2 రాయాలి. ఇక్కడ మైనస్ M2 బై ఎల్ ప్లస్ M2. మనం మామూలుగా అయితే ఏరియా ఆఫ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఓఏబి, ఏరియా ఆఫ్ ఓఏబి ట్రయాంగిల్ ఓఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి అంటే ఆరిజిన్ ఇచ్చినప్పుడు మామూలుగా అయితే ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ మాడ్ x1y2 మైనస్ x2y1 అండి. అంటే మామూలుగా అయితే ఇదేమో x1y1 x2y2 అంటే ఆరిజిన్ వచ్చినప్పుడు మనకి ఏరియాగా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా హాఫ్ ఇంటూ x1y2 మైనస్ x2y1 అది ఫార్ములా అండి. అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇదేమో x1, y1 ఇది x2, y2 ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఏరియా ట్రయాంగిల్ ఓఏబి హాఫ్ ఇంటూ x1 అంటే ఏం రాయాలంటే ఇది రాయాలి మైనస్ n1 బై ఎల్ ప్లస్ MM1 రాయాలి. అలాగే x1 y2 అంటే ఇది రాయాలి మైనస్ M2n బై ఎల్ ప్లస్ M2 ఎల్ ప్లస్ M2 మైనస్ x2 అంటే ఇది రాయాలి మైనస్ n బై ఎల్ ప్లస్ M2 రాయాలి. x2 y1 అంటే ఇది రాయాలి మైనస్ M1n బై ఎల్ ప్లస్ M2 అంటే ఈ ఫార్ములా రాసామండి. x1 ఇదేమో x1 y1 ఇది x2 అంతే. మామూలుగా అయితే హాఫ్ ఇంటూ ఇక్కడ పైన మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. అంటే n² M2 అవుతుంది, n² M2. ఇక్కడ ఈ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ n² M1 అవుతుంది. ఇక్కడ కింద రెండిట్లకి డినామినేటర్ సేమ్ కాబట్టి మల్టిప్లై చేయడమే. అంటే ఎల్ ప్లస్ M1 ఇంటూ ఎల్ ప్లస్ M2. ఇప్పుడు హాఫ్ ఇంటూ n² కామన్ తీస్తే M2 మైనస్ M1 అండి. కింద మామూలుగా అయితే 2 మల్టిప్లై చేయాలి. అంటే L² M2 తర్వాత M1 ఇక్కడ M² M1 M2 ఇదండి. ఇది A-B ఫార్ములా. మనకు మామూలుగా అయితే A-B ఈజ్ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది A-B ఈజ్ఈక్వల్ టు రూట్ ఆఫ్ A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 4AB. మనకి A-B వస్తుంది కాబట్టి మనం ఆ ఫార్ములా అప్లై చేస్తే హాఫ్ ఇంటూ n² రూట్ ఆఫ్ అంటే A ప్లస్ B అంటే M1 ప్లస్ M2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ M1 M2. కింద ఏం చేస్తామంటే L² LM కామన్ తీయాలి. LM కామన్ తీస్తే M1 ప్లస్ M2 అండి ప్లస్ M² M1 M2. ఇప్పుడు M1 ఇక్కడ మనకి
ఇక్కడ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు -2h బై b వచ్చింది. m1 m2 అంటే a బై b వచ్చిందండి. దాని నుంచి మనం ఇక్కడ రాద్దాం. n స్క్వేర్ ఇంటూ m1 ప్లస్ m2 అంటే ఏం రాయాలంటే -2h బై b రాయాలి హోల్ స్క్వేర్. 4 ఇంటూ m1 m2 అంటే a బై b రాయాలి. సమ్ ఆఫ్ ద స్లోప్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్. కింద l స్క్వేర్ ఇంటూ lm మైనస్ 2h బై b, ఇక్కడ m స్క్వేర్ a బై b. ఇక్కడ హాఫ్ ఇంటూ n స్క్వేర్ ఇంటూ మామూలుగా అయితే ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే ఏమొస్తుందంటే బీ స్క్వేర్ వస్తుందండి. అంటే బీ స్క్వేర్ వస్తే ఇక్కడ పైన రూట్లో ఏమొస్తుందంటే 4h స్క్వేర్. ఇక్కడ ఓన్లీ ఒక బిఏ ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి బీ స్క్వేర్ వస్తుంది కాబట్టి -4ab. రూట్లో ఉన్న బీ స్క్వేర్ వస్తే మామూలుగా బి అవుతుంది కాబట్టి బై బి. ఇక్కడ కూడా కింద ఏమొస్తుందంటే ఇక్కడ కూడా ఎల్సిఎం ఏమవుతుందంటే బి అవుతుందండి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే బిఎల్ స్క్వేర్ -2HLM ప్లస్ ఏఎం స్క్వేర్. కింద ఏమొస్తుంది బి వస్తుంది. ఇదండి ఈ బి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ బీ స్క్వేర్ వస్తుంది కాబట్టి రూట్లో ఉంది కాబట్టి సింగిల్ బి అవుతుందండి. అంటే ఇక్కడ బీ స్క్వేర్ ఉంది కాబట్టి 4h స్క్వేర్, ఇక్కడ ఓన్లీ బి ఉంది కాబట్టి 4ab. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 4ని బయటకు తీసుకొద్దాం. బయటకు తీసుకొస్తే ఏమవుతుందంటే 1/2 n స్క్వేర్ ఇంటూ బయటకు వస్తే ఏమవుతుంది 2 అవుతుంది కాబట్టి h స్క్వేర్ మైనస్ ab బై కింద ఏంటంటే am స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ bl స్క్వేర్. ఇది ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. మామూలుగా అయితే అంటే మామూలుగా ఫార్ములా n స్క్వేర్ ఇంటూ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ bl స్క్వేర్. ఇది తీరం అంటే ఇంపార్టెంట్ అండి. ఈక్వేషన్ s is equal to ax square plus 2hx plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 represents a pair of parallel straight lines. Then show that h square is equal to ab, af square is equal to bg square, and the distance between the parallel lines 2 into root of g square minus ac by a into a plus b is equal to 2 into root of f square minus bc by a into a plus b. మామూలుగా అయితే దీన్ని రిప్రజెంట్ చేసే లైన్ ఈక్వేషన్స్ s let s is equal to 0 represents the lines. ఎలా అంటే parallel straight lines అన్నాడు. represents the parallel straight lines. అవి మామూలుగా అయితే ప్యారలల్ లైన్స్ ఎలా రాస్తాం lx ప్లస్ my ప్లస్ n1 ఈజ్ ఈక్వల్ టు 0 1, lx ప్లస్ my ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంటే ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్స్ ఒకటే మారుతాయి కాబట్టి lx ప్లస్ my ప్లస్ n1 ఈజ్ ఈక్వల్ టు 0, lx ప్లస్ my ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా అయితే కోఎఫిషియంట్స్ లైక్ ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ కంపేర్ చేద్దాం. ఇది ఈక్వేషన్ 1 2 అనుకుని అంటే కమాండ్ ఈక్వేషన్గా రాయొచ్చు కాబట్టి lx ప్లస్ my ప్లస్ n1 ఇంటూ lx ప్లస్ my ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. మల్టిప్లై చేద్దామండి. అంటే ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎల్ఎం ఎక్స్వై, తర్వాత ఎల్ఎక్స్ n2, తర్వాత ఎంతో మల్టిప్లై చేయాలి ఎల్ఎం ఎక్స్వై, తర్వాత ఎం స్క్వేర్ వై స్క్వేర్
m n2y తర్వాత n1తో మల్టిప్లై చేద్దాం. l n1x ప్లస్ m n1y ప్లస్ n1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ అండి. అంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. అంటే దీంట్లో నుంచి l² x² అంటే l² x² ఇక్కడ 2 lmxy అంటే 2 lmxy అలాగే m² y² అంటే మనం ఓన్లీ x కామన్ తీద్దామండి. x కామన్ తీస్తే l n2 ప్లస్ l n1 x ప్లస్ m కామన్ తీస్తే y కామన్ తీస్తే y టర్మ్స్ కామన్ తీస్తే m n2 ప్లస్ m n1 into y ప్లస్ n1 n2 అంటే x² ప్లస్ 2hx ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. మనకి ఆ ఫామ్లో వచ్చిందో చూసుకుని కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు l² అంటే 2h ఈజ్ ఈక్వల్ టు 2lm, b ఈజ్ ఈక్వల్ టు m² అండి. 2g ఈజ్ ఈక్వల్ టు 2gx కాబట్టి 2g దీంట్లో రెండింటిలోని l కామన్ తీయచ్చు కాబట్టి l ఇంటూ n1 ప్లస్ n2. 2f అంటే m కామన్ తీయచ్చు కాబట్టి m ఇంటూ n1 ప్లస్ n2 అంటే c ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే n1 n2. మన కంపేర్ ఇది మెయిన్ అండి కోఎఫిషియంట్స్ కంపేర్ చేయడం. తర్వాత మనం ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. మనకి ఫస్ట్ h ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుస్తుంది ఏంటంటే h ఈజ్ ఈక్వల్ టు lm అని తెలుసు. దీని నుంచి స్క్వేర్ కానీ బోత్ సైడ్ చేస్తే h² ఈజ్ ఈక్వల్ టు l² m². అంటే దీని నుంచి h² ఈజ్ ఈక్వల్ టు l² అంటే a, m² అంటే ఎంతమ్మా b కాబట్టి h² ఈజ్ ఈక్వల్ టు a. అలాగే సెకండ్ ఇక్కడ మనం ఏం రాద్దామంటే a² ఈజ్ ఈక్వల్ టు bg² అని ప్రూవ్ చేయాలి. అంటే 2g/2f రాద్దామండి. 2g/2f రాస్తే 2g అంటే l ఇంటూ n1 ప్లస్ n2, 2f అంటే m ఇంటూ n1 ప్లస్ n2. రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమొస్తుందంటే g/f ఈజ్ ఈక్వల్ టు l/m. మామూలుగా అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే g²/f² ఈజ్ ఈక్వల్ టు l²/m² అండి. అంటే l²f² ఈజ్ ఈక్వల్ టు g²m². l² అంటే ఏం రాస్తామంటే a అని రాయాలి. అంటే af² ఈజ్ ఈక్వల్ టు bg². అలాగే థర్డ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఇది ప్రూవ్ చేయాలి, అది ప్రూవ్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏంటంటే mod c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². అంటే ఈ రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అంటే n1 మైనస్ n2 బై రూట్ ఆఫ్ l² ప్లస్ m². ఇక్కడ మామూలుగా అయితే మనకి a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ n1 n2 బై రూట్ ఆఫ్ l² ప్లస్ m². ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి ఇవి వస్తాయండి. అంటే n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2g/l తీసుకుంటే అంటే ఇక్కడ రాద్దాం. n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ 2g/l తీసుకుంటే ఇక్కడ 4n1n2 కింద ఏంటంటే రూట్ ఆఫ్ l² ప్లస్ m². ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ ఎల్సిఎం l² కాబట్టి ఇక్కడ 4l² n1n2 వస్తుందండి. అంటే మనకి ఏమొస్తుంది అంటే మొత్తం రూట్ రాసేసాం అనుకోండి. ఇక్కడ దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ ఉంది కాబట్టి 4g² 4l² n1n2 బై కింద l² దీనికి కూడా రాయొచ్చు కాబట్టి l² ఇంటూ l² ప్లస్ m². 4 బయటకు వస్తే ఏమవుతుంది 2 ఇంటూ g² మైనస్ l² అంటే ఏం రాయొచ్చు అంటే ఏ రాయొచ్చు, n1n2 అంటే c రాయొచ్చు. మొత్తానికి రూట్ ఉంది కాబట్టి l² అంటే ఏ రాయాలి, m² అంటే b రాయాలి, a ఇంటూ a ప్లస్ b. 2 ఇంటూ g² మైనస్ ac బై a ఇంటూ a ప్లస్ b. అలాగే మనం 2f బై ఇక్కడ మామూలుగా 2g/l తీసుకుని ఇక్కడ 2f/m తీసుకుంటే ఇక్కడ n1n2 ప్లేస్లో 2g/m తీసుకుంటే హోల్ స్క్వేర్ మైనస్ 4n1n2 బై l² ప్లస్ m². ఇక్కడ ఎల్సిఎం కడితే m² వస్తుందండి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 4g² 4m² n1n2 బై m² l² ప్లస్ m². అంటే 4 బయటకు వచ్చేస్తే 2 ఇంటూ g² m² అంటే ఏం రాస్తాం అంటే b రాస్తాం. g² మైనస్ b² ఇది m² అంటే 2g². ఇక్కడ ఏసీ కదండి, g 2f/, ఇక్కడ 2g/l రాస్తే ఇక్కడ 2f/m అంటే 4f². అంటే ఇక్కడ f² మైనస్ bc b ఇంటూ a ప్లస్ ఇది ఫార్ములా. అండ్ ఇక్కడ ఈక్వేషన్ s = ax² ప్లస్ 2hx ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fi ప్లస్ c = 0. 2 వేరియబుల్స్ x and y represents a pair of straight lines. Then abc plus 2fgh minus af² minus bc² minus ach² = 0. h² greater than equal to ab, g² greater than equal to ac and f² greater than equal to bc. మామూలుగా అయితే మనకి దీన్ని రిప్రజెంట్ చేసే లైన్ ఈక్వేషన్స్ at s = 0 represents lines, pair of lines అంటే l1x ప్లస్ m1y ప్లస్ n1 = 0, l2x ప్లస్ m2y ప్లస్ n2 = 0. దీన్ని రిప్రజెంట్ చేసే లైన్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే l1x ప్లస్ m1y ప్లస్ n1 = 0, l2x ప్లస్ m2y ప్లస్ n2 = 0. మామూలుగా అయితే ఫంక్షన్స్ కంపేర్ చేసుకుంటే x² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = అంటే ఏం రాస్తామంటే l1x ప్లస్ m1y ప్లస్ n1 ఇంటూ l2x ప్లస్ m2y ప్లస్ n2 అండి. మామూలుగా అయితే రెండు మల్టిప్లై చేస్తే మనకి వచ్చేది అంటే l1 l2 x² తర్వాత l1 m2 xy తర్వాత l1 n2 x అలాగే l2 m1 xy అలాగే m1 m2 y² తర్వాత m1 n2 y అండి. తర్వాత n1 తో మల్టిప్లై చేస్తే ప్లస్ n1 ఇంటూ l2 x ప్లస్ n1 ఇంటూ m2 y ప్లస్ n1 n2.
ఇప్పుడు అన్నిట్లోనూ కామన్ తీస్తే మామూలుగా L1 L2 x², ఇక్కడ xy కామన్ తీస్తే L1 M2 ప్లస్ L2 M1 xy, y² ఉన్న టర్మ్స్ M1 M2 y², తర్వాత x ఉన్న టర్మ్స్ కామన్ తీస్తే ఇక్కడండి L1 N2 ప్లస్ L2 N1 ఇంటూ x ప్లస్ y ఉన్న టర్మ్స్ M1 N2 ప్లస్ M2 N1 ఇంటూ y ప్లస్ N1 N2. కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే మనకి A ఈజ్ టు L1 L2, B అంటే 2H ఈజ్ టు L1 M2 ప్లస్ L2 M1 అండి, అంటే B ఈజ్ టు M1 M2, తర్వాత 2G ఈజ్ టు L1 N2 ప్లస్ L2 N1 అండి, 2F ఈజ్ టు M1 N2 ప్లస్ M2 N1 అండి, అంటే N1 N2 ఈజ్ టు C. మన క్వశ్చన్స్ రాయడమే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి మామూలుగా అయితే ఇది ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలంటే ఏం తీసుకుంటామంటే కన్సిడర్ 8FGH. 8FGH అంటే మనం ఏం రాస్తామంటే 2F ఇంటూ 2G ఇంటూ 2H రాస్తామండి. 2F అంటే మనకు ఆల్రెడీ తెలుసు. 2F అంటే M1 N2 ప్లస్ M2 N1. అలాగే 2G అంటే 2G ఈక్వల్ టు L1 N2 ప్లస్ L2 N1. ఇక్కడ 2H అంటే ఇది రాయాలి L1 M2 ప్లస్ L2 M1. మామూలుగా అయితే దీన్ని మల్టిప్లై, ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత దీన్ని మల్టిప్లై చేయాలి. ఇది కొద్ది మల్టిప్లికేషన్ మనం అంటే నేను కొద్ది సింపుల్ మెథడ్ చెప్తానండి. మొత్తం 3 మల్టిప్లై చేస్తే మనకి ఎక్కువ టర్మ్స్ వస్తాయి. కాకపోతే మనం మల్టిప్లై చేసి ముందు మనం ఏం రాద్దామంటే ఒకసారి చూడండి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ మనకు ఉండే టర్మ్ ఏంటంటే L1 L2 కామన్ తీస్తే 8FGH ఈజ్ ఈక్వల్ టు L1 L2 కామన్ తీస్తే మనకి L తర్వాత వచ్చే టర్మ్ ఏంటంటే M1² N2² రాయాలి. అంటే L M N ఇలాగ మనం చూసుకోవాలి. L1 L2 కామన్ తీస్తే మనకు వచ్చే టర్మ్స్ ఎలా వస్తాయంటే M1² N2², ఇక్కడ M2² N1². అలాగే M1 M2 కామన్ తీస్తే M తర్వాత వచ్చే అక్షరం ఏంటి N, కాబట్టి N1 తర్వాత L2 స్క్వేర్లు పెట్టాలి, L2² N1². తర్వాత N1 N2 కామన్ తీస్తే అంటే మనకి డైరెక్ట్గా రాసేయడానికి ఇది మల్టిప్లై చేసి చాలా టైం పడుతుంది. కాబట్టి మనకి ఇలాగ చేస్తే మనకి ఇలా మార్క్స్ చేస్తారండి. అంటే N1 N2 కామన్ తీస్తే N తర్వాత L1 కాబట్టి L1² M2² ప్లస్ L2² M1². చివరిలో ఏం రాయాలంటే 2L1 L2 M1 M2 N1 N2 రాయాలి. మొత్తం అన్ని టర్మ్స్ని మల్టిప్లై చేయాలి అంతే. ఇక్కడ L1 N2 కామన్ తీస్తే L తర్వాత వచ్చేది M1², తర్వాత M1 వచ్చింది కాబట్టి ఇక్కడ Nకి ఏం రాయాలి 2 రాయాలి. ఇక్కడ ఆల్రెడీ M1 వచ్చింది కాబట్టి ఇక్కడ M2 రాయాలి. ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 రాయాలి. అలాగే దీనికి కూడా M తర్వాత వచ్చే అక్షరం N కాబట్టి N తర్వాత ఏమొస్తుందంటే L వస్తుంది కాబట్టి N1 1 2 1, తర్వాత N తర్వాత L కాబట్టి L ఇలా రాసుకుంటే మనకి సింపుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ A² ప్లస్ B² అంటే L1 L2. దీన్ని ఎలా రాద్దామంటే M1 N2 ప్లస్ M2 N1 హోల్² అంటే A² ప్లస్ B² ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B హోల్² మైనస్ 2AB అండి. అంటే M1 M2 N1 N2 అవుతుంది. అది బ్రాకెట్ పెడదాం. అంటే
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా. ఇక్కడ కూడా అంతే, m1 m2 పెద్ద బ్రాకెట్లో రాస్తే ఇది L2 n1 ప్లస్ L2, ఇక్కడ L2 రెండు రాసాను చూడండి ఒకసారి, m1 n1 L2, ఇక్కడ మళ్ళీ L1 n2 L2 n1 ప్లస్ L1 n2 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 n1 n2 రాయాలి. ఇక్కడ అలాగే n1 n2 కూడా ఏం రాస్తామంటే n1 n2 కామన్ తీస్తే L1 m2 ప్లస్ L2 m1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 m1 m2. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు 2 మిగతాది L1 L2 m1 m2 n1 n2. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిలోనూ మనం L1 L2 అంటే మనం కంపేర్ చేసుకున్నాం, ఏ అని రాయాలి. m1 n2 ప్లస్ m2 n1 అంటే 2f రాయాలి. ఇక్కడ m1 m2 అంటే ఏ రాయాలి, n1 n2 అంటే ఇక్కడ దీని నుంచి n1 n2 అంటే సి రాయాలి, m1 m2 అంటే బి రాయాలి. L2 n1 అంటే ఇప్పుడు మనం చూసుకోవాలి 2g రాయాలి. ఇక్కడ దాని ప్లేస్లో రాయడం అంతే. అంటే 8fgh ఈజ్ ఈక్వల్ టు 8fgh ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం అంటే L1 L2 అంటే ఏ, ఇక్కడ 2f హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇక్కడ బీసీ, అలాగే ప్లస్ m1 m2 అంటే బి రాయాలి. ఇక్కడ 2g హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ L1 L2 అంటే ఏ రాయాలి, n1 n2 అంటే ఏం రాయాలంటే ఇక్కడ m1 m2 అంటే బి రాసామండి. ఇక్కడేమో g మైనస్ 2 L1 L2 అంటే ఏ సి, అలాగే ఇక్కడ n1 n2 అంటే సి రాయాలి, సి ఇంటూ L1 ఇక్కడ 2h హోల్ స్క్వేర్ మైనస్ 2ac, ఇదేమో 2ab మైనస్ 2ab ప్లస్ 2 L1 L2 అంటే ఏ, m1 m2 అంటే బి, n1 n2 అంటే 2abc. అంటే ఇది సింప్లిఫికేషన్ కొద్ది కష్టంగా ఉంటుందండి. అంటే మామూలుగా అయితే ఇక్కడ 4af స్క్వేర్, ఇక్కడ మైనస్ 2abc, ఇక్కడ 4bg స్క్వేర్ మైనస్ 2abc, ఇక్కడ 4ch స్క్వేర్ మైనస్ 2abc ప్లస్ 2abc. ఇక్కడ ఎన్నో వస్తున్నాయంటే మైనస్ 2 ఈ 6 అవుతున్నాయండి. 6 నుంచి 2 తీసేస్తే మైనస్ 4abc, అన్నింటిలోనూ 4 కామన్ తీసేస్తే మనకి 4 ఇంటూ af స్క్వేర్ ప్లస్ bg స్క్వేర్ ప్లస్ ch స్క్వేర్ మైనస్ 4 కామన్ తీస్తున్నాం కాబట్టి abc. ఇది ఇక్కడ 8fgh ఉంది కాబట్టి ఇది 2 టైమ్స్ పోతుందండి. అంటే మామూలుగా అయితే ఈ టర్మ్స్ అన్ని వదిలేసి వచ్చేస్తే abc ప్లస్ 2fgh మైనస్ af స్క్వేర్ మైనస్ bg స్క్వేర్ మైనస్ ch స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ టర్మ్స్ అన్ని వదిలేసుకొచ్చేసాం. మనం ప్రూవ్ చేయవలసింది అది కదండి, abc ప్లస్ 2fgh మైనస్ af స్క్వేర్ మైనస్ bg స్క్వేర్ మైనస్ ch స్క్వేర్. ఒక కండిషన్ ఏంటంటే h స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ab అని చూపించాలి. రెండో కండిషను అంటే h స్క్వేర్ మైనస్ ab వాల్యూ పాజిటివ్ అని చెప్తే సరిపోతుందండి మనకి. అంటే h వాల్యూ అంటే మనకి ఇక్కడ 2h అంటే L1 m2 ప్లస్ L2 m1 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ L1 L2 అంటే ఏ,
L1 L2, B అంటే M1 M2. మామూలుగా అయితే ఇది 4 ఇది ఏమవుతుందంటే ఇది 4 L1 L2 M1 M2 అవుతుందండి. ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ 4 వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ L2 M1 బై 2 హోల్ స్క్వేర్. అంటే మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి h స్క్వేర్ మైనస్ AB గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అలాగే సిమిలర్లీ ఈ కండిషన్స్ కూడా అలాగే రాయాలి. అంటే G స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు AC అండ్ F స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు BC అని చూపించాలి. అంటే ఇక్కడ -4 L1 L2 M1 M2 వస్తుందండి. ఇక్కడేమో 2 L1 L2 M1 M2 వస్తుంది. తీసేస్తే -2 L1 L2 M1 M2 అంటే A - B హోల్ స్క్వేర్ అండి. L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. ఇది మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ వాల్యూ కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి h స్క్వేర్ మైనస్ AB గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. కాబట్టి కండిషన్ ఏంటంటే h స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు AB. దీనికి సంబంధించి థియరమ్స్ అన్ని చేసామండి. 6 థియరమ్స్ ఇంపార్టెంట్ థియరమ్స్. ఇవి మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఇవి చేసుకుంటే సరిపోతుంది. అలాగే మన క్వశ్చన్ నెంబర్ 20 కూడా హోమోజీనియస్ మీద చేసాము. కాబట్టి మనకి స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కంప్లీట్ అయింది. అంటే నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 21 చేద్దామండి, DCs అండ్ DRS. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.